ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్ని స్టార్ట్ చేద్దాం. మనం అప్పుడప్పుడు కొన్ని ప్రాంతాల గురించి వింటూ ఉంటాం. స్వర్గధామం అనే పదం వింటాం. స్వర్గధామం అంటే టూరిజం స్వర్గధామం, సరస్సులు సెలయేళ్ళు పలానా ప్రాంతానికి స్వర్గధామం. ఇలా కొన్ని ప్రాంతాలకి సంబంధించి వర్ణించాల్సి వచ్చినప్పుడు లేదా వాటి ప్రత్యేకతలు గొప్పతనం చెప్పాల్సి వచ్చినప్పుడు స్వర్గధామం అని మాట్లాడుతూ ఉంటాం. కానీ అదేంటో అదేం కర్మో ఆంధ్రప్రదేశ్ విషయంలో గత సర్కార్ హయాంలో ఆంధ్రప్రదేశ్ని క్రిమినల్స్ స్వర్గధామంగా మాట్లాడాల్సిన దుస్థితి, దౌర్భాగ్యం ఇలా వస్తుందని ఎవరు అనుకోలేదు. ఇదేదో ఒక కోపంతోనో కసితోనో లేదా గత సర్కార్ మీద విషం చిమ్మాలి అనే ఉద్దేశంతో కాకుండా పూర్తి లెక్కలతో పూర్తిగా హోంశాఖ ప్రస్తుత ప్రభుత్వానికి కూటమి ముందుంచినటువంటి లెక్కలు చూస్తే ఇది క్రిమినల్స్ హెవెన్ లాగానే ఆంధ్రప్రదేశ్ని గత జగన్ సర్కార్ పూర్తి స్థాయిలో మార్చేసిందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తాను. ఎందుకంటే ఒక రాష్ట్రానికి లా అండ్ ఆర్డర్ అనేది చాలా చాలా ముఖ్యం. ఆ లా అండ్ ఆర్డర్ శాంతి భద్రతలు పర్ఫెక్ట్గా ఉంటేనే ప్రజలు సంతోషంగా ఉంటారు, పెట్టుబడులను ఆకర్షిస్తారు, ఆ రాష్ట్రం పురోగభివృద్ధిలో ముందడుగు వేస్తుంది. ఎక్కడైతే శాంతి భద్రతలు లా అండ్ ఆర్డర్ క్షీణిస్తాయో ఆ రాష్ట్రంలో ప్రజలు సంతోషంగా ఉండరు, పెట్టుబడులు పెడతానికి ఆ రాష్ట్రం ఇంకెవరు చూడరు. రోజు రోజుకి ఆ పరిస్థితి రాష్ట్రానికి దిగజారిపోతుంది. అటువంటి దిగజారుడు స్థితికి గత జగన్ సర్కార్ తీసుకొచ్చిందనడంలో ఎటువంటి సందేహం లేదు. కళ్ళ ముందు లెక్కలన్నవి స్పష్టంగా కనిపిస్తున్నాయి కూడా. ఎందుకంటే ప్రధానంగా గత ప్రభుత్వ హయాంలో లా అండ్ ఆర్డర్ ఏ స్థాయిలో ఉందంటే నోరెత్తి మాట్లాడిన మీడియా నడిచేయడం లేదా జర్నలిస్టులు కవర్ చేయడానికి వెళితే వారిని చితక్కొట్టడం. అంతెందుకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అని ఎలా ఇబ్బంది పెట్టారు, ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ ఆ రోజు సిద్ధం సభలకు వెళితే ఎలా చితక్కొట్టారు అన్ని కళ్ళ ముందు ఉన్నాయి అందరికీ. కేవలం లా అండ్ ఆర్డర్ అంటే మీడియాను అణిచివేసేయడం కోసం, ప్రతిపక్షాల్ని టార్గెట్ చేయడం కోసం, లేదా ప్రత్యర్థులపై తప్పుడు కేసులు పెట్టి టార్గెట్ చేయడం కోసం, లేదా పూర్తి స్థాయిలో ఎవరన్నా ఎదురు చెబితే వాళ్ళని అణిచివేయడం కోసమే శాంతి భద్రత లా అండ్ ఆర్డర్ విషయాన్ని కేవలం ఒక పాచికగా గత జగన్ సర్కార్ వాడుకుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇక మహిళల మిస్సింగ్, మహిళలపై అఘాయిత్యాలు, చిన్నపిల్లలపై మైనర్లపై రేపులు, సైబర్ క్రైమ్లు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ దాడులు ఇవన్నీ ఇంకా వేరే సంఖ్య. నిన్న జరిగినటువంటి ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన ఏదైతే హోంశాఖ కీలక సమీక్ష అయిందో హోంమంత్రి వంగలపూడి అనిత గారు, డీజీపీ ద్వారకా తిరుమలరావు గారు, అలాగే పోలీస్ ఉన్నతాధికారులు చంద్రబాబు గారి దృష్టికి తీసుకొచ్చినటువంటి లెక్కలు చూస్తే నిజంగా విస్తుపోతుంది. అందులో కూడా 2014 నుంచి 2019 ఒక లెక్కలైతే 2019 నుంచి 2024 వరకు జరిగినటువంటి క్రైమ్ సంబంధిత లెక్కలు చూస్తే దాన్ని అంటారు బేజా ఉడిగయా అని అంటారు హిందీలో. నిజంగా అసలు తల తిరిగి దిమ్మ తిరిగిపోయే లెక్కలు బయటకు వచ్చాయి. ప్రధానంగా మనం చూస్తే 2014-19లో మహిళలకి సంబంధించిన విషయాల్లో కానీ లేకపోతే 19-24 లెక్కలు చూస్తే ఓవరాల్గా క్రైమ్ రేట్ 46% పెరిగింది. మాట్లాడితే గతంలో జగన్ గారు అసలు మా దాంట్లో శాంతి భద్రతలు వెల్లివిరిశాయి, అసలు ఇది స్వర్గధామం అన్నట్టు మాట్లాడారే. కానీ ఇప్పుడు వచ్చినటువంటి లెక్కలు చూస్తే అప్పట్లో ఉన్న చంద్రబాబు గారి ప్రభుత్వానికన్నా గత జగన్ సర్కార్లో మహిళలపై 35.91% పెరిగింది. మిస్సింగ్ కేసులు 84.3% పెరిగాయి. సైబర్ క్రైమ్లు 134.43% పెరిగాయి. గంజాయి డ్రగ్స్ మాఫియా, ఎక్కడ గంజాయి పట్టుబడినా లేకపోతే ఏదైనా డ్రగ్కి సంబంధించిన మాఫియా అంశం చూసినా ఆంధ్రప్రదేశ్కు లింకులు ఉండడం, ఆ అంశంలో కూడా 107.89% గంజాయి డ్రగ్స్ పెరిగిపోయాయి ఆంధ్రప్రదేశ్లో. ఇక చిన్నపిల్లలపై దాడులు, అఘాయిత్యాలు వీటన్నిటిపై అయితే 151.83%. అంటే ఎక్కడ చూసినా జనరల్గా ఇలాంటివన్నీ మనం గ్రోత్ రేట్లో, జిఎస్డిపిలో, జీడిపిలో లేదా ఉద్యోగ అవకాశాలు కల్పనలో మాట్లాడుకుంటాం. మరి అదేం కర్మో గత జగన్ సర్కార్ విషయంలో మాత్రం ఈ క్రైమ్ రేట్ విషయాలన్నీ కూడా 50% పైనే, 84, 134, 107, 151 ఇలాంటి క్రైమ్ రేట్ లెక్కలు విని నిన్న హోంశాఖ ఇచ్చినటువంటి అంశాలు చూసి చంద్రబాబు గారు కూడా విస్తుపోయారు. సో కీలక ఆదేశాలు ఇచ్చారు. అఘాయిత్యం చేస్తే అదే ఆఖరి రోజు అవ్వాలని చెప్పి కఠినమైన మార్గదర్శకాలు ఇస్తూ నిన్న ఆదేశాలు జారీ చేశారు. అలాగే విచారణలో కూడా పోలీసులు నిర్లక్ష్యం వహిస్తే మాత్రం సహించేది లేదని, తానే ఘటనా స్థలానికి వచ్చి పరిశీలిస్తానని, పూర్తి స్థాయిలో న్యాయం చేస్తానని
నేరం జరిగిన తర్వాత నేరగాళ్ళని పట్టుకోవడం ఒక ఎత్తు అయితే, నేరం జరగకుండా తీసుకోవాల్సిన చర్యలు, గంజాయి అలాగే ఈ డ్రగ్ మాఫియాకి సంబంధించి ఇప్పటికే వచ్చిన రోజు నుంచే ప్రత్యేకంగా టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసి దానికి సంబంధించి ఒక నిర్దిష్ట ప్రణాళికతో వెళ్ళడం, ఇవన్నీ ఒక ఎత్తు అయితే అసలు ఈ లెక్కలు చూస్తే నేరగాళ్ళు ఏపీలో గత జగన్ సర్కార్లో ఏ స్థాయిలో పేట్రేగిపోయారో తేలింది. అంటే జగన్ గారు చెప్పినటువంటి, వారి ప్రభుత్వం చెప్పినటువంటి అన్ని అంశాలు దొంగ లెక్కలే అని తేలిన నేపథ్యంలో ఇవి ఎలా కంట్రోల్ చేస్తారు? పాయింట్ నెంబర్ 1. 2, మరి ఇప్పటికే 100 రోజుల నేతృత్వంలో పెట్టుకున్నటువంటి నిర్దిష్ట గడువులో గంజాయి లేకపోతే ఈ డ్రగ్ మాఫియాకి సంబంధించి ఎంత మేర పురోగతి సాధించారు? పాయింట్ నెంబర్ 2. బాధితులు ఎవరైతే ఘోరంగా గత జగన్ సర్కార్లో ఇబ్బందులు పడ్డారో వారికి జరిగినటువంటి న్యాయం ఎంత? అలాగే ఇప్పుడు వీటన్నిటిని కంట్రోల్ చేసుకోవడానికి, కంట్రోల్ చేయడానికి తీసుకోబోయే చర్యలేంటి? తప్పు చేశారో కబడ్దార్ అంటున్నారు మరి చంద్రబాబు గారు. ఈ అంశాలన్నిటిపై చర్చ ప్రారంభిద్దాం. చిన్న విరామం తర్వాత చర్చ ప్రారంభమవుతుంది. చూస్తూనే ఉండండి ABN.